పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. మానవ మనుగడ సాగాలంటే వృక్షాలను రక్షించడం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిన్నటి నుండి నూతనంగా ఏదైతే 2024-25 సంవత్సరంలో మొక్కలు నాటే కార్యక్రమం నిన్న నుంచి ప్రభుత్వ పరంగా మొదలైంది. నిన్న ఇవాళ 5 రోజుల కార్యక్రమాలు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ప్రకటించడం జరిగింది. దాన్ని అనుసరించుకుంటూ మనం ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరి యొక్క వారి యొక్క మనసు పెట్టి మనము చిన్నపిల్లలు ఏ విధంగా అయితే మనం సాదుకుంటామో ఆ విధంగా మొక్కను పెట్టిందంటే పెట్టి వదిలిపెడితే కాదు, దాని సంరక్షణ కూడా మనం చేసుకుంటే ఒక స్థాయికి ఎదిగినాక ఆ మొక్క అనేది మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది, ఫలాలు ఇస్తుంది, అలా ఆక్సిజన్ ఇస్తుంది. ఇవాళ ఈ పర్యావరణము మరి విపత్తు కార్యక్రమాలు జరగడానికి కూడా మొక్కలు అక్కడక్కడ తీసేయడం మూలంగానే విపత్తు కార్యక్రమాలు ఎక్కడ చూసినా కానీ మన కేరళ జరిగిన వైనాడు కానీ, అటు హిమాచల్ ప్రదేశ్ కానీ, ఇటు మహారాష్ట్ర కానీ ఎక్కడ పైన భారీగా వర్షాలు పడి ప్రాణ నష్టాలు, భూమి కోతలు, గుట్టలన్నీ కోసుకొని పోయి ఊర్లు ఎగిరిపోతుంది. ఇది పర్యావరణ శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఈ మొక్కలు విపరీతంగా ఎక్కువ నాటాలి, కానీ కొట్టకూడదు.